ఈరోజు బొల్లారం బజార్ రైల్వే స్టేషన్లో ముగ్గురు వ్యక్తులు ఈ ట్రాక్ దాటుతుండగా ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగి మల్లేష్ అలాగే ఇంకొక వ్యక్తి కూడా అక్కడికక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇంకొక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. మల్లేష్ తల్లి సుజాత ఉన్నారు. అమ్మ, అసలు ఎందుకు వెళ్ళారు మల్లేష్ ట్రైన్కి, ట్రాక్ దగ్గరికి? అసలు ఏం జరిగింది? అలా ఫ్రెండ్స్ దగ్గరికి పోయిండు సారు. పోయింది, నాకేమైంది తెలియదు. ఇవాళ పొద్దున కాల్ వచ్చింది 10:30కు. అయితే మీ అబ్బాయి చనిపోయిండమ్మా, మా తమ్ముడు కూడా చనిపోయిండు అని ఫోన్ చేసిండు ఒక ఆయన. నేను బస్సులో వస్తున్నా, ఊరెళ్ళినా. నాకు కూడా తెలియదు నా కొడుకు చచ్చిపోయింది. అంతే, నాకు తెలియదు. ఏం చేస్తుండేవాడు మల్లేష్? ఏం చేస్తుండేవాడు? ఉట్టిగా పోయిండు ఫ్రెండ్స్ దగ్గరికి. ఏం పని చేస్తుండేవాడు మల్లేష్? ఆయన వర్క్ ఏం లేదు సార్, ఉట్టిగానే ఉంటుండే. ట్రై చేస్తుండు, దొరుకుతుందని ట్రై చేస్తుండు. ఇంత పని చేసిండు నా కొడుకు. చాలా దారుణమైనటువంటి సంఘటన అని చెప్పాలి. పూర్తిగా తల్లిదండ్రులు అయితే శోక సముద్రంలో మునిగిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో మల్లేష్ అన్న ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అన్న, మల్లేష్ ఏం చేస్తుండేవాడు? అసలు ఎందుకు వెళ్ళాడు ఆ ట్రాక్ దగ్గరికి, స్టేషన్ దగ్గరికి? తెలియదు, మా ఇంట్లో వాళ్ళు లేకుండే, మేము ఊరు వెళ్ళినుండే. అయితే ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళినా అని చెప్పి వెళ్ళాడు. అంటే ఇప్పుడు ట్రాక్ దాటుతుంటే ఈ యాక్సిడెంట్ అయిందా, లేకపోతే ఏదైనా గొడవ జరిగిందా? అసలు ఏం జరిగింది? గొడవ అనేది ఏం లేదు, ట్రాక్ దాటుతుంటేనే జరిగిందని చెప్తున్నా. పొద్దున అక్కడ ఉన్నటువంటి ఆర్పిఎఫ్ వాళ్ళు కానీ పోలీస్ సిబ్బంది కానీ ఏం చెప్పారు? మీరు ఏమైనా అడిగారు? అసలు వాళ్ళని అధికారులు ఏమైనా అడిగారు ఎట్లా జరిగింది యాక్సిడెంట్ అని? ఎట్లా జరిగిందని అడిగితే వాళ్ళు ఏమీ సమాధానం మీరు సరిగా చెప్పట్లేదు. ఇంకొక ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అన్ననే బాబాయ్ అంట, ఆయననే చెప్పిండే. మాకు ఆయన చెప్తేనే తెలుస్తుంది ఫోన్. మా తమ్ముడు కూడా ఇట్లా పడ్డాడు. అసలు అంటే ఆ ట్రైన్ డ్రైవర్ లోకో పైలట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంటున్నా స్టేషన్కి అసలు ఇట్లా జరిగిందని చెప్పి, లేదా సడన్గా తీసుకెళ్ళిపోయాడు? లోకో పైలట్ ఆరం కొడుతున్నా అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండంట, పోలీసు వాళ్ళకి చెప్పిండంట. నేను ఆరం కొడుతున్నాను కానీ ఎక్ట్ రెస్పాన్స్ లేకపోతే స్పీడ్ పోయి గుద్దిండని చెప్పి ఆన్ ది స్పాట్ ఇద్దరు చనిపోయారు అని చెప్పి. అదే ఈ ముగ్గురు ఎక్కడికి వెళ్తున్నారు? మల్లేష్ తన ఫ్రెండ్స్ అసలు ఎక్కడికి వెళ్తున్నారు? ఏదైనా బయటికి వెళ్తున్నారా, లేకపోతే పని మీద ఏదైనా మెకానిక్ వర్క్ నేర్చుకున్నట్టుగా కూడా అంటా ఉన్నారు. అసలు ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? వాళ్ళ ఫ్రెండ్ అన్నాడు అక్కడ ఉంటాడు బొల్లారంలో, ఆయన కోసం అని మా తమ్ముడు వెళ్ళాడు. ట్రాక్ మీదకి ఎందుకు పోయినా అనేది తెలియదు. బట్ అన్న, ఇప్పుడు ఈ రైల్వే సిబ్బందికి సంబంధించి ఎవరైనా వచ్చారు అసలు ఇక్కడికి? ఇక్కడ ఎవరికి రాలేదు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదంట. సో కోకో పైలట్కి ఇస్తురా అన్నప్పుడు వాళ్ళు ట్రాక్ దాటుతురా లేదా ఎవరైనా బలవంతంగా చేసారా మనకి ఇప్పటివరకు ఇంకేం లేదు. సో ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చెప్పారంటే ఇట్లా చనిపోయారని ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ కన్ఫామ్గా ఏమీ లేదు. సో దాని కన్ఫర్మేషన్ ఆ లోకల్ పోలీస్ అయినా రావాలి, మనకి ఇక్కడ సెంట్రల్ నుంచి వాళ్ళు రావాలి. మరి ఏం లేదు, ఆధారం కూడా మనకు కావాలి కదా. ఆధారం లేనిది చనిపోయిండు అని చెప్పేసి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు ఆర్పిఎఫ్ వాళ్ళు రాలేదు, లోకల్ పోలీస్ ఎవరు రాలేదు అక్కడి నుంచి? పోలీస్ వాళ్ళు ఓన్లీ చనిపోయిండు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట. ఆర్పిఎఫ్ వాళ్ళు ఎవరు మాత్రం ఇప్పటివరకు ఎవరు లేరు. సో దీన్ని బట్టి ఎంత నిర్లక్ష్యం అనేది అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఈ యాక్సిడెంట్కి సంబంధించి ఏదైనా సీసీ ఫుటేజ్ రికార్డు కానీ లేకపోతే ఏం ఇప్పటివరకు ఏమి ఇవ్వలేదు. ఉన్నా మాకు చూపించాలి కదా, ఫ్యామిలీ కన్నా చూపించాలి, బ్రదర్ కన్నా చూపించాలి. ఇప్పటివరకు ఏం చూపించలేదు. సో మీరు బాడీని తీసుకొని వెళ్ళిపోరు అంటే ఎంతవరకు కరెక్ట్ అర్థం అవ్వట్లేదు. ఎవరి తప్పు ఉందనేది కూడా తెలియకుండా ఉంది ఇక్కడ. కనీసం మరి ఇది ఇలా జరిగింది, ఘటనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమైనా తీసుకొని ఫ్యామిలీకి చూపించే ప్రయత్నం కూడా ఎవరు అధికారులు చేయలేదు? ఎవరు రాలేరు అధికారులు ఇప్పటివరకు ఏ అధికారులు రాలేదు. మరి దాన్ని బట్టి అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడో అర్థమవుతుంది. ఫ్యామిలీ మాత్రం శోక సముద్రంలో ఉంది. అవునా కాదా అనే సందిగ్ధంలో ఉండి శోక సముద్రంలో. మరి ఆ సీసీ ఫుటేజ్ మాత్రం ఖచ్చితంగా అక్కడ సీసీలు ఉంటాయి. మరి వీళ్ళు కోకో పైలట్ చెప్పినప్పుడు వీళ్ళు బేఖాతరు చేసి వెళ్ళిరా, లేదా వీళ్ళంతా వీళ్ళు వెళ్ళిరా, ఫ్రెండ్స్ ఏమన్నా మనకు అదైతే ఇప్పటివరకు తెలియదు. ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పారు అన్నట్టే వింటున్నాం, కానీ దాని ఏం సీసీ ఫుటేజ్లు మనకు కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రైట్. ఒక పక్క లోకో పైలట్ హారన్ కొడుతున్నా కూడా వినిపించుకోకుండా వెళ్ళారంటూ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ అయితే చెప్తున్నారు. మరొక పక్క అసలు ఈ యాక్సిడెంట్కి సంబంధించి ఎలాంటి ఆనవాళ్ళు కూడా ఫ్యామిలీకి ఇవ్వలేదు. ఈవెన్ ఆ స్టేషన్ వద్ద ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని కూడా ఫ్యామిలీ అడిగితే కనీసం అధికారులు స్పందించినటువంటి పరిస్థితి ఉందంటూ కూడా వాళ్ళ ఫ్యామిలీ, మల్లేష్ ఫ్యామిలీ అయితే చెప్తున్నారు. అటు ఆర్పిఎఫ్ సిబ్బంది కానీ ఇటు లోకల్ పోలీస్ కానీ ఎవరు కూడా ఇక్కడికి వచ్చినటువంటి సందర్భం అయితే లేదు, గాంధీ హాస్పిటల్కి వచ్చినటువంటి సందర్భం అయితే లేదంటూ కూడా ఇటు మల్లేష్ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు.
పూర్తిగా మల్లేష్ కుటుంబ సభ్యులందరూ కూడా శోక సముద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళినటువంటి మల్లేష్ తిరిగి రానటువంటి లోకాలకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక పూర్తి దర్యాప్తు కూడా చేయించి అసలు ఎవరి తప్పు ఉందనేది కూడా తేల్చాలంటూ మల్లేష్ కుటుంబ సభ్యులైతే విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ నరసింహతో విజయ్ బిగ్ టీవీ, గాంధీ ఆసుపత్రి నుండి.